ప్రైజ్ లార్డ్ అందరికి. 2025లో మనం ఎలా నడిచామన్నది పాయింట్ కాదు, కానీ 2026లో దేవునికి ఎంత సమయం, ఎంత దగ్గరగా గడుపుతున్నాం అన్నదే మన జీవితానికి కావాల్సింది. అయితే ఈ 2026లో ఒక మంచి రిజల్యూషన్తో మనము ఈ సంవత్సరం అంతా ముందుకు కొనసాగలిగితే దేవుడికి ఇంకా మనం దగ్గర అవుతాము. మన ప్రార్థనా జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకున్న వారం అవుతాము. మనము దేవునితో ఒక సంబంధాన్ని, ఒక బంధం, ఒక రిలేషన్షిప్ ని మనుషులతో ఎట్టి విధంగా అయితే కలిగి ఉంటామో అదే విధంగా దేవునితో ఒక రిలేషన్షిప్ ని కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి స్నేహితుడిగా మారతాడు. ఆయన మనం స్నేహితుడిగా చేసుకోగలిగితే మన ప్రతి విషయాన్ని కూడా ఆయనతో షేర్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ 2026లో ఒక మంచి రిజల్యూషన్ తో మంచి ఆత్మీయమైన జీవితమును కలిగి ఉండి ముందుకు కూడా సాగుదాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.